ఈ సంవత్సరం ముగింపు చివరి వారము. ఏ తీర్మానంతో ముగిస్తున్నావు? చివరి వారము. సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి? 52 వారాలు ఉంటాయి. 52 వారాల్లో చివరి వారం ఇది. చివరి వారం కనుక మనం ఏదో ఒక తీర్మానం చేసుకుని నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. ఏ తీర్మానం చేసుకోకుండా మనం అందులో ప్రవేశించకూడదు. ఏ తీర్మానము చేసి మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం, ఏదో ఒక తీర్మానం చేసుకోవాలి. తీర్మానం లేకుండా ముగించుకుని యథావిధంగా మనము నూతన సంవత్సరంలోనికి 2025 సంవత్సరంలోకి వెళ్ళిపోకూడదు. ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో ఎక్కడ ఆగిపోయాం? ఈ సంవత్సరంలో 52 వారాల్లో ఎన్ని వారాలు మిస్ అయిపోయాం? ఈ సంవత్సరంలో ఎందులో మనం వెనకబడి ఉన్నాం? ప్రేమ చూపించుట్లో వెనకబడి ఉన్నామా? క్షమించుట్లో వెనకబడి ఉన్నామా? క్రియ జరిగించుట్లో వెనకబడి ఉన్నామా? ప్రార్థన చేయుట్లో వెనకబడి ఉన్నామా? పాటల పాడుటలో వెనకబడి ఉన్నామా? వాక్యం చదువుట్లో వెనకబడి ఉన్నామా? ఈ సంవత్సరం అంతా రోజుకు ఒక అధ్యాయం కంఠస్థ పట్టాలి. ఆమేన్. ఎన్ని అధ్యాయాలు? రోజుకొక అధ్యాయం. ఆమేన్, ఆమేన్. కంఠస్థ పడే అవకాశం దొరికినప్పుడల్లా రోజుకొక అధ్యాయాన్ని ధ్యానం చేయాలి. ధ్యానించిన ఆ అధ్యాయాన్ని కంఠత పట్టాలి. ఆ వాక్యాన్ని మన మదిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరము బైబిల్ చదువుట్లో క్రమం తప్పవా? క్రమంగా బైబిల్ చదవలేకపోతే బైబిల్ చదవడంలో ఒక క్రమాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేయట్లో ఒకవేళ క్రమం తప్పమా? ఎక్కడ ఆగిపోయాం? ఏ రోజు ఆగిపోయాం? ఎలాగ మన జీవితం ముగిస్తూ ఉంది ఈ సంవత్సరం? ఒకవేళ అవన్నీ లిస్ట్ అంతా రాసుకుని ఎక్కడైతే వెనకబడి ఉన్నామో అక్కడ మరలా ఒక తీర్మానం చేసుకుని ఈ సంవత్సరంలో నేను అవన్నీ విడిచిపెడతానయ్యా, నూతనమైన తీర్మానంతో నేను నీ సన్నిధానంలో ఈ సంవత్సరం అంతా రాబోతున్న సంవత్సరం ఉంటానని ఈ చివరి వారంలో ఒక తీర్మానంతో మనము ముందుకు నడిపించబడాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 52 వారాలు ముగింపు వారం. వచ్చే వారంలో మనం ఇక 24వ సంవత్సరంలో ఉండం. 2025 సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. ఈ 2025 సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానం కలిగి మనం ఉండాలి. ఇది మన జీవితానికి అలవాటు చేసుకుంటే ప్రతిరోజు ప్రశాంతంగా ఉండగలం. అన్ని మనసులో పెట్టుకుంటే ఏ రోజు ప్రశాంతంగా ఉండలేం. ప్రతిరోజు ఏదో రకమైన వేదన, ఏదో రకమైన ఇబ్బంది. అది ఇంట్లో ఉండి కావచ్చు, సంఘం నుండి కావచ్చు, బయట నుండి కావచ్చు, సమాజం నుండి కావచ్చు, పక్కింటి వారి ద్వారా కావచ్చు. ఎవరి ద్వారా ఏదో రకమైన సమస్యలు మన మీదకి వచ్చినా కానీ ఎప్పటికప్పుడే మనం డిలీట్ చేసేస్తూ ఒక నూతనమైన ఉద్దేశాలు కలిగి దేవుని సన్నిధానంలో తీర్మానాలతో మనం ముందుకు నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగింపు వారము ఏ తీర్మానం చేసుకుంటాం? నిన్న, నేడు. నేడంటే నేడే కాదు, నేడంటే ఈరోజు. నిన్న, నేడు, రేపు. నిన్నంటే జరిగిపోయింది. నేడు అంటే ఈరోజు జరుగుతున్నది. రేపు అంటే రాబోతున్నది. నిన్న గతించిపోయింది. ఇదిగో 51 వారాలు మన జీవితంలో గతించిపోయినాయి. ఆవిరి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోయి మన జీవితంలో అవన్నీ గతించిపోయినవి. నిన్నటి చేయవలసిన పని ఈరోజు చేద్దామనుకుంటే అది బుద్ధిహీనుడి యొక్క లక్షణం. అది నిన్న చేయలేకపోయాం, ఈరోజైనా చేద్దామనే ఆలోచన కాదు. నిన్నటి పని నిన్నే ముగించాలి. ఏ రోజు చేయవలసిన పని ఆ రోజు మనం చేయాలి. దాన్ని ఆ రోజే మనం ముగించాలి. ఏనాడు ఏ దినం అంటే నిన్నటి దినం మరలా ఈ రోజు రాదు. నిన్న టైము 24 అవర్స్ అయిపోయింది. నిన్న ఆ టైం మరలా రాదు. ఈరోజు ఇచ్చాడు దేవుడు మనకి.
ఈరోజు చేయవలసిన క్రమం ఉంది. ఈరోజు చేయవలసిన క్రమంలో ఈరోజు మనం చేయగలగాలి. రేపటి దినం కొరకు ప్రభు సన్నిధానంలో ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. రేపు ఎలాగుంటుందో రేపుడు దినము దాని గురించిన సంగతి అంతా ఆయనకి తెలుసు. రేపు ఏమి సంభవించిందో మీకు తెలుసా? ఒక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండి అని చెప్పుకుని వారులారా, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలిసినా తెలీదు. మీరు మెలకుగా ఉండి స్వస్థ బుద్ధి కలిగి మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరు మినుగుదురని వెతుకుతా తిరుగుతా వస్తున్నాడు కనుక అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎదిరించకపోతే నీ దగ్గరే ఉంటాడు. నీ దగ్గర ఉన్నాడంటే పిండి గుండా అయిపోతావు. మన దగ్గర ఉన్నాడంటే మన జీవితాన్ని పతనం చేస్తాడు. అంతేగాని అపవాదికి చోటు ఈరోజు నిన్నది ఏమైనా మిగిల్చామా? అపవాదికి మనము చోటు ఇచ్చినట్లే. ఈరోజు ప్రార్థనకి రాకుండా రేపు వచ్చే వారం వద్దారులే అనుకునే కొంతమంది ఉంటారు. 31st నైట్ ఉంది కదా, లేకపోతే మొదటి వారం ఉంది, మొదటి తారీఖు ఉంది కదా ఫస్ట్ రోజు, లేక వచ్చే వారం ఉంది కదా అని ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాయిదాలు మేరకు మన జీవితాన్ని కట్టుకోకూడదు, కానీ మన జీవితాన్ని ప్రతిరోజు దేవునికి అనుకూలంగా మలుచుకుందుము గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పుదాం. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురు పడాలి. వేగురు అంటే త్వరపడాలి, పరుగెత్తాలి, వేగురు పడాలి. వేగురు పడాలి. భోజనం అయిపోతుంది, లాస్ట్కి వచ్చేసిందామన్నప్పుడు ఎంత వేగురు పడిపోతాం, ఎంత కంగారు పడిపోతాం. అమ్మాయి లాస్ట్ ఇంకెంతమందికి లేదట అన్నప్పుడు అడవుడు వస్తుంది మనకి. వెంటనే వేగురు పడతాం, తప్పించుకొని లైన్లు దాటించుకొని ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. వేగురు పడాలి. అయిపోతుంది అన్నప్పుడు వేగురు పడాలి. నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదనా, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడదనా అని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదంటున్నాడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎలాగంట? జ్ఞానులు. చాలామంది అజ్ఞానులు ఏం చేస్తారు తెలుసా? సమయాన్ని పోనిస్తారు. సమయం ఎంత విలువైందో మన క్రిస్మస్ అయిన మరుసటి రోజు నాకు బాగా అర్థమైంది. ఖమ్మం వెళ్తున్నాను, రాత్రి 4:30 అయింది, తెల్లారుజాము 4:30 అయింది. ఇవన్నీ చక్కపెట్టుకుంట్లోకి ట్రైన్ ఎక్కడుందో చూశాను. యాప్ ఉంది కదా, ట్రైన్ యాప్ ఉంటుంది కదా, యాప్లో చూశాను. అది శ్రీకాకుళం వాతలు ఎక్కడో ఉంది. అది రాజమండ్రి వచ్చేలోకి 4 అవుతా ఉంది. 4 అంటున్నాను నేను, 8 గంటలకు ఇచ్చాను. 4 టైం, 8 గంటలకు ఇచ్చే టైం. 8 గంటలకు ఇస్తే సరే ఈ లోపల ఒక గంటన్నరో చిన్న కొనికేద్దాం, కొంచెం అలసట తీరుతుంది అని నేను 6 గంటలకి అలారం పెట్టుకున్నాను. ఈ రేపు గంటలో ఇంచుమించు నేను అన్నీ రెడీ చేసుకుంటాను. ఒక గంట గ్యాప్లో అక్కడికి 7 గంటలకు స్టార్ట్ అయినా వెళ్ళిపోతారని, బండి వేసుకుని వెళ్ళిపోతాం, కారు వేసుకెళ్తే ఇబ్బంది కదా అని నేను అలాగా ఆలోచించుకుని పడుకున్నాను. ఏమైందో ఏం జరిగిందో, అలారం మోగిందో మోగలేదు నాకు తెలియదు. నేను లెక్స్లోనికి 7:30, 7:25 అయింది. ఈ లోపల మా సమయం వచ్చి యాయి అంటాం. తుల్లిబడి లేచాను. లేవగానే టైం అంతా అని చూసుకుంటే టైం 7:25 అయింది. నాకు ఒక్కసారి గుండాగినంత పని అయిపోయింది. లేవలేదంటే మా తమ్ముడు డేవిడ్ వాళ్ళ భార్య ఆస్టమ్ గారు గట్టి మాట్లాడుకుంటున్నారు. నేను వారి మాటలు పెళ్ళి అయిపోయినట్టు నాకు వినపడుతుంది. మాట్లాడుకుంటున్నారు కానీ వారు నన్ను లేపలేదు. లేపకపోతే ఇక చర్లే కలిసిపడి కదా గేమ్ వెళ్తారులని వీళ్ళు ఆలోచించుకున్నారు. కానీ అక్కడ మాట ఇచ్చాను వస్తానని, పాంప్లెట్లో వేసుకున్నారు వాళ్ళు. సేవకుడు ఇలాగ ఆంధ్ర నుంచి వస్తున్నాడు, బలంగా వాడబడే దైవజనులని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎక్కడ మాట పోతుందని ఏమి అసలు నేను సమయం ఎంత విలువైందో బాగా అర్థమైంది. మనకి సమయం ఉందని చాలా ధీమాగా ఉంటాం. మొత్తానికి వెళ్ళాను, అద్భుతంగా దేవుడు అక్కడ వాడుకున్నాడు.
మరలా క్షేమంగా తిరిగి మీ దగ్గరికి వచ్చాను. కారులోకి ఎక్కి చిన్న కన్నీటి బొట్టు గార్చి ఒక ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన నన్ను అక్కడికి నడిపించుకుని వెళ్ళింది. ప్రభువా, మాట ఇచ్చాను, మాట పోకూడదు, ఏదేమైనా నేను అక్కడికి వెళ్ళాలి, నీ పనిలో వాడబడాలని ఆ ప్రార్థన ద్వారా దేవుడు నాకు గొప్ప సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ట్రైన్లో నేను ఇన్నాళ్ళు పైన చేసిన ఎప్పుడు టిఫిన్ చేయలేదు, కానీ మొన్న తప్పలేదు, చేయవలసి వచ్చింది. సమయం పోనీయక, సమయం పోనిస్తే ప్రాణాలు పోతాయి తెలుసా. మనం ఎంత ధీమాగా ఉంటామో. 10ంటికి ప్రార్థన అంటే పూర్తి చేయండి, మీది పూర్తి చేయండి, మీది పూర్తి చేయండి. ఆ మాట వదిలేసి ఇంకా ఆ మాట వదలరా అని అంటుంది ఒక ఆవిడ. ఆ మాట వదిలేస్తే ఎలాగా, సమయం పోతే ఎలాగా. సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె, దేవునికి మహిమ కలుగును గాక. ఎలా నడవాలి? సమయాన్ని పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని. ఈరోజు తల్లిగారు సమయానికి వచ్చేసిందండి, 9:30కే. ఆమెన్, ఆమెన్. మీతో చెప్తే ఏమంటారు? ఆవిడ కొత్త కదండి, అలాగ వస్తుంది, రేపు నుంచి తెలుస్తుందిలే. కొత్త కాదండి, కొత్త వాడు అలాగొస్తుంది. పాత వాళ్ళు కాబట్టి పాత అయితే మాలాగా వస్తారు. ఒక ఆవిడ ఏమన్నదంట, నువ్వు బేగెళ్ళిపోతే పాస్టర్ గారు మమ్మల్ని తడుతుంది, మమ్మల్ని పట్టుకున్నాడు ఆయన, ఏటికి వెళ్ళొచ్చు కదని పక్క ఆవిడని గోకుతుందంట. ఆవిడ పక్క ఆవిడని ఏం చేస్తుంది? ఇబ్బంది పెడుతుంది. నువ్వు బేగ వెళ్ళిపోతే మమ్మల్ని తిడుతున్నాడు ఆయన, బేగ వెళ్ళడం ఎందుకు? ఎంత పకడ్బందీగా ప్లాన్లు వేసుకున్నారండి. ఈ 2025వ సంవత్సరం రాబోతుంది కనుక ఒక సమయాన్ని మనం ఫాలో అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. మనం మర్చిపోకముందు ఏమండి, మన జీవితంలో ఎన్నో మనం అన్నీ మర్చిపోతాం. మన దేవుడు మనల్ని మరవకుండా నిత్యం మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ లోకములో ఏ ఆశలతో మనం మగ్గిపోతున్నాం, ఏ ఆశ మన జీవితాన్ని ఇబ్బంది పడుతుంది, ఏది మనల్ని దేవునికి దూరం చేస్తుందో ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం ప్రియులారా. యోహాను సువార్తలో నుండి 4వ అధ్యాయము 13వ వచనం చదివితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చదివితే అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటది. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పుకొనును, నేనిచ్చు నీళ్లు త్రాగివాడు ఎన్నడు కూడా దప్పుకొనడు. నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి పుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. నీవిచ్చు నీళ్లు త్రాగితే మరలా 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 దప్పికవుద్ది. నేనిచ్చే గనుక నీళ్లు త్రాగితే ఇక ఎన్నడు కూడా దప్పికొనవు. సమరయ స్త్రీతో మన ప్రభు మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్న మాటలు. సమరయ స్త్రీ అంటూ ఉంది, నేను లోనికి చేదుకొని వాటిని స్వీకరించి త్రాగకుండానట్లుగా, ఎన్నడూ దప్పుకొనుకున్నట్లుగా ఆ నీళ్లు నాకు ఇమ్ము అంటుంది. దాహానికి ఇమ్మని ప్రభు అడిగితే, ప్రభు ఎవరో ఆమెకు గుర్తెరిగగా ప్రభుతో మాట్లాడింది. నిన్ను నీళ్ళు అడుగుతున్నవాడు ఎవరో నీకు అర్థమైతే నీవు ఈ మాట అనవు అంటూ ఉన్నాడు. నీవు నాకు నీళ్ళు ఇస్తే నాకు మరలా దప్పికవుద్ది. అదే గనక నేను నీళ్ళు ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఇక ఎన్నడూ కూడా దప్పికొనవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనిషికి దాహం తీరటం లేదండి. అర్థమైందా? దాహం తీరుతుందా? దాహం తీరుతుందా? హలో, దాహం తీరుతుందా? తీరట్లేదు. అదే ఏదో రకమైన దాహం మనుషుల్ని ఇబ్బంది పెడుతుంది. మనిషికో రకమైన దాహం. సమరయ స్త్రీకి పాపమనే దాహం. ఎంత పాపం చేసినా, ఎంతమందితో పాపం చేసినా ఆ దాహం తీరటం లేదు. మరలా మరలా రొటీన్ అయిపోతూ ఉంది. ఆమె జీవితం అది కంటిన్యూ అయిపోతూ ఉంది. పోన్లే, ఈ పాపం చేశాను, ఇక్కడితో ఫుల్ స్టాప్ అయిపోతే బాగుండు అనుకుంటుందా? అనుకోవటం లేదు. మరొకరితో పాపం చేసింది,
ఇక్కడితోది ఫుల్ స్టాప్ అయితే బాగుంది అనుకుంటుందా? ఇంకొకరితో పాపం చేస్తే మరొక దాహం, మరొకరితో పాపం చేస్తే మరొక దాహం, ఇలా దాహానికి అంతు లేకుండా ఆమె జీవితంలో సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ ఏ విధమైన రీతిలో తృప్తి అనేది లేకుండా జీవిస్తూ ఉంది. తృప్తికరమైన జీవితం లేదు, అందులో దాహానికి కట్టు లేదు. అలాగే పాపం అనే దాహముతో ఆమె తిరుగుతూ ఉంది. తృప్తి లేని జీవితం, మరలా అదే కోరిక. కనుక ప్రభు ఇచ్చే నీళ్లు కనుక త్రాగితే ఇక ఎన్నడూ కూడా నీకు దప్పిక రాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున పాపపు కోరికలతో మానవులు భూలోకం మీద జీవిస్తూ ఉన్నారు. అనేక రకమైన పాప కోరికలు. 2025లోకి వెళ్తున్నాం మనం. ఈ పాప కోరికలన్నీ ఏం చేయబడాలో తెలుసా? ఈ దాహం తీరిపోవాలి. స్తోత్రం కలిగిన గాక. నిన్ను నీళ్ళు ఇమ్మని నేను అడిగిన వాడు ఎవరో నీకు అర్థమైతే నీవు ఈ మాట మాట్లాడు. ఆయన అర్థం కాక ఆయన ఇచ్చే జీవజలాలను స్వీకరించలేకపోతున్నాం. ఆయన ఇచ్చే మాధుర్యాన్ని స్వీకరించలేకపోతున్నాం. పాపపు వ్యూహంతో మనుషులు ఈ లోకంలో బ్రతుకుతున్నారు. ప్రభు బలలో పాలు పొందుకుంటూ, ప్రభు పరిశుద్ధమైన శరీరము రక్తము తీసుకుంటూ దేవునికి అవిధేయులైపోతున్నారు చాలామంది. సంవత్సరాలు గతిస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గతించినాయో జీవితంలో మార్పు లేకుండా అదే కోణంలో తిరుగుతూ ఉంది. ఆ నీళ్లు నాకు కావాలి అని అడిగింది ప్రభుని. వినాలి. ఆ నీళ్లు నాకు కావాలంటే ఇచ్చేస్తాడు ఆయన. ఆయన ఏమన్నాడు మరి? ఆ నీళ్లు నీకు కావాలంటే నీ పెనిమిటిని తీసుకురా. అయితే ఆమె ఏమంది మరి? అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా అన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడు? నిజమేనమ్మా, నువ్వు చెప్పింది సత్యమే, నీకు పెనిమిటి లేడు. గతంలో 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు ఆడు కూడా నీవాడు కాదు. 5 + 1 6. సత్యమే చెప్పావు. ఈడెక్కడున్నాడు? ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. ఈమె ఎక్కడికి వచ్చింది? బావ దగ్గరికి వచ్చింది. ఈ నీళ్ళు ఎట్టుకెళ్ళి ఏం చేయాలి తెలుసా? వాడికి ఇవ్వాలి. మరలా పాపపు కొండ చేతబట్టుకుని ఊరూరా తిరుగుతూ, జీవితాలు పతనం చేస్తూ, పాపపు వ్యూహంతో బ్రతుకుతూ, ప్లాన్లు వేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారో ఇంకా ఆ మాటలో ఏమండి ఆమె జీవితం ఇంకా దేవుని సన్నిధిలో మార్చబడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, ఈ 5 ఉన్నారన్న సంగతి ఎవరికి తెలియదు. ఇదేంటి ఎవరికి తెలియంది? ఈయనకి ఎలా తెలిసింది? చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసింది. పాపం వ్యూహంతో బ్రతుకుతూ ఆ దాహం తీరిక జీవితాలు గడుపుకుంటూ ఉంది. మార్పు లేని బ్రతుకు. ఈ జీవితం ప్రభు చూశాడు. ప్రభుకు అర్థమైపోద్ది. అంతరంగంలో చూస్తే ప్రతి వారు అంతరంగంలో చూసిన విషయాలు ఇట్టినే ఆయన పసిగట్టగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడున్నవాడు వాడు నీవాడు కాదు. వాడు నీవాడు కాదు. నువ్వు అనుకుంటున్నావు అంతే, నీవాడు అనుకుంటున్నావు. వాళ్ళ 5 కంటే ఈడే బెస్ట్ అనుకున్నా కానీ ఆడి నీవాడు కాదు. 5 వేస్ట్ క్యాండిడేట్లు అనుకున్నావు, అందుకనే 5 పక్కన పెట్టావు. ఇప్పుడు ఈడున్నాడు, ఈడు బెస్ట్, ఈడు పోషిస్తాడు, ఈడు నాకు పర్వాలేదు, ఈడు భరిస్తాడు అనుకుని ఆడు నీవాడు కాదు. వాడు కూడా ఒకరోజు నిన్ను మోసం చేసిపోతాడు. వాడు కూడా నీకు దగా చేస్తాడు. నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, యవ్వనాన్ని పాడు చేసుకుంటున్నావు, క్యారెక్టర్ని పాడు చేసుకున్నావు. సమాజంలో కూడా మంచి పేరు లేకుండా పోయింది. ఈడు కూడా నీకు భరోసా ఇవ్వడు, ఈడు కూడా నీవాడు కాదు. వాడు జీవితం కూడా ఒక రోజున వాడు కూడా నేనేం చేస్తాడు తెలుసా? మోసం చేస్తాడు. నీ దప్పిక తీరాలంటే ఇదిగో లోక రక్షకుడి దగ్గరికి వస్తే నీ దప్పిక తీరుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాడు మీ బ్రతుకులు బాగు చేస్తాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే అర్థం తెలుసా? భరించేవాడు, భరోసా ఇచ్చేవాడు, బాధ్యత తీసుకునేవాడు.
పోషించేవాడు, అండగా నిలబడేవాడు, కష్టకాలంలో కాపాడేవాడు, అన్ని విషయాల్లో నేనున్నాను అని ధైర్యపరిచేవాడు, భుజం తట్టి ధైర్యపరిచేవాడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. వీడనుకుంటున్నావు నీవు, వాడు కూడా నీ వాడు కాదు, వాడిని కరెక్ట్ కాదు, కరెక్ట్ పర్సన్ కాదు. నీ జీవితంలో నువ్వు నిర్ణయం తప్పు, నువ్వెన్నుకున్నా నువ్వు తీసుకునే నిర్ణయం తప్పది. మొదట ఆ నిర్ణయం మార్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. నిర్ణయాలు మార్చుకో. నిర్ణయాలు మార్చుకొని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుంటే మనకి ఏ దప్పికైనా కానీ దేవుడు తీర్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం తెలియజేద్దాం. ఎప్పుడు ప్రభు అంటున్నాడు, అందరికి ఇస్తాడా? అయినా అందరికి ఇస్తాడా? అందరికి ఇస్తాడా? పెనిమిటిని తీసుకురామంటే ఏమంది? లేరే నాకేం తెలియదు అంటాం. నాకు అసలు తెలియదు అంటాం. ఎవరిదైనా ఇంత తెలిసిందంటే మన అన్ని పక్కన వెళ్ళిపోతాయి. టౌన్ వాళ్ళు వేసేస్తాం. చాటింపు. ఎవరో అవసరం లేదు. వాళ్ళు ఎవరన్నా అయితే డబ్బులు చేయించుకోవాలి. మనం ఎవరేం అవసరం లేదు. వేసేది వెళ్ళిపోయింది. అప్పుడు వార్త మన అద్దు దాటింది, మన ఇది దాటింది, అవతల దాటింది, దాటిపోయింది, వెళ్ళిపోయింది. ఆతలో చస్తే మనకే, ప్రాణాలు తీసుకుంటే మనకే, బాధపడితే మనకే, మనం చెప్పాలనుకున్న మాట చెప్పేసామే లేదా? ఏమండి మనకు కనపడవో. ఎదుటి వారి దగ్గర ఏదైనా చిన్న మచ్చ ఉందనుకోండి, దాన్ని హైలైట్ చేసి మాట్లాడతాం. దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, నీ దాహం తీరాలంటే ప్రభు దగ్గర రావాలి. జీవజలపు ఓట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము జీవజలపు ఓట. ఈ ఓటను తాగితే నీ దప్పిక తీరుతుంది. ఈ ఓటను తాగకుండా, ఈ జీవజలాలు రుచి చూడకుండా, దేవుని యొక్క మాధుర్యాన్ని నువ్వు అనుభవించకుండా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఈ రుచి నీకు అర్థం అవ్వకపోతే ఆ పాపపు వ్యూహము, పాపపు కోరికలు, ఆలోచనలు ఇవి పోనే పోవు. 2025 సంవత్సరంలో ప్రవేశించే మొదట మనం ఏం చేయాలి తెలుసా? మన యొక్క ఈ పాప దాహాన్ని విడిచిపెట్టాలి. నీ అంతటిని విడిచిపెట్టలేము. మనంతటి మనము, అది ప్రభువుకు మాత్రమే సాధ్యం. అందులో తృప్తి ఉండదు. పాపంలో తృప్తి ఉందనుకుంటున్నారా? ఈ ఒక్కరోజు చేసి పాపం తర్వాత మామూలుగా నిమ్మలంగా ఉందని అనుకుంటున్నాక అలాంటివి ఏముండవు. ఆ ఒక్క పాపమే అనుకుంటాం, ఒక్కరోజు అనుకుంటాం. తృప్తి ఉండదు దానికి. త్రాగేవాడు చూడండి, ఆ తృప్తి ఉండదు. అది నీకు తాగేయనికి తృప్తి లేకుండా జలగ చూడండి, జలగకి ఇమ్ము అని కూతుర్లు ఎంతమంది? ఇద్దరు అలాంటి వాళ్ళు. ఇమ్మా పెట్టా, ఇమ్మంటే లాక్కోవడమే. ఇంకా అలా తృప్తి ఉండదు దానికి బ్రతుక్కి. జలగ చూడండి, ఎంత తాగాలో దానికి తెలియదట. అది ఇలాగ ఉన్నది, తాటేకలాగా ఉన్నది, ఉబ్బిపోద్ది ఇలాగ కప్పలాగా. ఎంత తాగాలో దానికి తెలియదు. తాగి మొత్తెక్కి బరువు ఎక్కువై పడిపోవాలి తప్ప కానీ దానికి తృప్తి కలిగి విడిచిపెట్టదు. అలాగే జలగకి ఏంటి ఇమ్ము అని కూతుర్లు మళ్ళీ దానికి ఇద్దరు. తృప్తి లేని బ్రతుకులు లోకంలో. పాపపు యొక్క కోరిక, ఆ దాహము తీరాలంటే ప్రభు దగ్గరికి వస్తే తీరుతుంది. చాలామంది ప్రభులో ఉన్నాము అనుకుంటున్నారు కానీ దేవుని యొక్క మాధుర్యాన్ని అనుభవించలేని అంధత్వంతో బ్రతుకుతున్న బ్రతుకులు మనకి లోకంలో, సమాజంలో కనపడుతున్నాయి. చివరికి ప్రభు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే ఒక మాట అన్నదండి. ఆయనతో మాట్లాడుతున్న వారు ఎవరో ఆమెకి అర్థమైపోయిందాక చివరికి. ఎప్పుడైతే ఆమె బయోడేటా అంతా చెప్పేసాడు ఆయన, ఆ లిస్ట్ అంతా చెప్పేసాడు ఆయన. స్తోత్రం కలిగిన గాక. మనం వాళ్ళ బడ చేస్తాం కానీ మా లిస్ట్ అంతా తెలిసిపోద్ది ఆయనకి. ఆ లిస్ట్ అంతా ఎప్పుడైతే చెప్పేసాడో ఆయన, ప్రభు దగ్గర కాదనలేకపోయింది, ఒప్పుకుంది, విడిచిపెట్టింది. తన జీవితాన్ని పాపపు కొండను విడిచిపెట్టేసింది. ఆ ఇంట్లో ఉన్నవాడు అనుకుంటున్నాడా కొండదేస్తుంది, తాగుదామని ఆడు చూస్తున్నాడు. ఆడిని మరిచిపోయింది. ఇంకా స్తోత్రం కలిగిన గాక.
ఆ ఇంట్లో ఉన్నవాడు ఏమైంది? మర్చిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళలేదు. కుండ ఎక్కడ ఉంది? బావి దగ్గరే. ఆ కుండను అచటే వదిలి ఆయన సాక్షిగా నేనొచ్చానే, ఆయన సాక్షిగా నే వచ్చానే, అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా, అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త, యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త. వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది, ఇంటికి రాలేదు. ఇంకా ఇంట్లో ఉన్నవాడు ఇంట్లోనే ఉన్నాడు. వెళ్ళిపోయింది, ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఊర్లోకి వెళ్ళిపోయింది. నాకు మెసేజ్ కనపడ్డాడు, నా బ్రతుకుని మార్చాడు, నా లిస్ట్ అంతా చెప్పాడు, నా పాపం యొక్క లిస్ట్ అంతా చెప్పాడు. కనుక నా పాపాలు కడుక్కున్నాను. మన దగ్గరికి వచ్చిన మెస్సయ్య మన బ్రతుకులు బాగు చేస్తాడు, మన ఊరిని బాగు చేస్తాడు, మన గ్రామాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడని ఎంటంట ఊరూరా చెబితే అందరినీ ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 39వ వచనం చూడండి. 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలో ఉన్నవారు సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు గట్టిగా చప్పలు కొడదాం. ఆ ఊరిలో ఉన్నవారు ఎవరిని మాటను బట్టి? ఆ స్త్రీ యొక్క మాటలు బట్టి. ఏ స్త్రీ? ఇప్పుడు వరకు 5 6 ఉన్నారు కదా, పాప బ్రతికింది కదా. ఎండవేళ మిట్ట మధ్యాహ్న వేళ కొండ పట్టుకొని నీళ్ళకెళ్ళిన ఆడదే. ఎండవేళ మిట్ట మధ్యాహ్న వేళ ఏంటంటే ఎప్పుడు మిట్ట మధ్యాహ్నం నీళ్ళే ఏ వేళ మోసుకుంటారు? మధ్యాహ్నం 12 గంటలకి 1 గంటకి త్రాగడానికి నీళ్లు తెచ్చుకుంటారు ఎవరైనా? తెచ్చుకోరు. అప్పుడు ఊరు బయట ఉండేవి బావులు, ఊరంతగా ఒకటే బావి. ఇప్పుడైతే ఎవరింటికి వాళ్ళకి ట్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఆ ట్యాపులు కూడా దాదాపు మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నాం. ప్రతి ఇంటికి కలెక్షన్ వచ్చేద్ది. ఎండవేళ వెళ్ళిందంట, మధ్యాహ్నం వేళ వెళ్ళింది. జీవితంలో మార్పు లేకుండా ఆ కొండ బట్టుకెళ్ళి ఆ కొండ వంకతో ఎన్ని పాపాలు చేసేదో ఆ బ్రతుకంతా ప్రభు చెప్పేస్తే, ఇప్పుడు అదే జీవితం వచ్చి సమాజంలో నేను అలాంటి బ్రతుకని మీకు ఎవరికి తెలియదు. నా బ్రతుకుని మార్చాడు ఆయన. మెసేజ్ చూసిన తర్వాత నా కళ్ళు తెరవబడ్డాయి, నాలో ఉన్న దాహము తీరిపోయింది. ఆమేన్. ఆ పాపం దాహం పోయింది. ఒకే ఒక దాహం ఉంది, ఆ మెసేజ్ని అనేకులకు చెప్పాలి. మన దాహాలు తీర్చి బ్రతుకులు మార్చి జీవితాలు మార్చే మెసేజ్ గురించి చెప్పాలి. ఊరు వారందరూ నమ్మరా? అనేకులు ఆ స్త్రీ యొక్క మాటలు బట్టి ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఇలాంటి వ్యక్తిత్వం మనము కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఒకవేళ మనలో ఏ దాహం ఉందో ఇంకో వ్యక్తి ఉంటాడు. జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనకి ఏ దాహం? ధనదాహం, వడ్డీ వ్యాపారం. 5 రూపాయలు వడ్డీ సరిపోతలేదంటే ఒక ఆవిడికి. ఏ వ్యాపారం అమ్మా? నిన్న ఒక ఆయన చెప్పాడు 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయలు వడ్డీ అయినా డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు, తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి? వడ్డీ 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 వడ్డీ. ఏ వ్యామోహం? ధన వ్యామోహం. ఉన్నది సరిపోదు, ఏదో ఒక రకమైన వ్యామోహం. ఈ వ్యామోహం ఉన్న వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉండలేరండి. జక్కయ్యకి ఏ వ్యామోహం ఉందమ్మా? ధన వ్యామోహం. ఆదివారం పనికి కూడా వెళ్ళిపోతారు కొంతమంది ధన వ్యామోహంతో. నువ్వెంత పిసినారుగా నువ్వు ఆలోచన చేస్తావో అది మన దగ్గర నిలబడదు. దానికంటే డబల్ వెళ్ళిపోతుంది. తెలుసా? ఏ వ్యామోహం ఉండకూడదు. ఈ ఆదివారం దేవుని సన్నిధానంలో గడిపే ఈ ధనము నీ కుటుంబానికి ఆశీర్వాదం అవుద్ది అనుకున్నావా? ఆదివారం తెచ్చుకుని నువ్వు సంపాదించింది తెచ్చుకుని ఆ అవసరం తీర్చుకోవచ్చు, ఈ అవసరం తీర్చుకోవచ్చు అనుకుంటే దీనికి వడ్డీ ఫాయిదాలతో వెళ్ళిపోద్ది. మనకు తెలియదు ఆ రహస్యం.
తెలియకుండా మనం ఏం చేస్తామంటే అలాగే వెళ్ళామనుకోండి, అంటే అవసరతలు ఉండవని కాదు, ఖచ్చితంగా మన కుటుంబంలో ఉన్న అవసరతలు ఉన్నాయి, అవసరతలు లేవని అన్నాం. అవసరతలు చాలా అవసరతలు ఉన్నాయి. నీ అవసరతల కొరకు దేవుని సమయాన్ని వాడుకోవద్దు. అది దేవుడు చెప్పే సమయం వాక్యం ఏంటి తెలుసా, మాట ఏంటి తెలుసా? నీ అవసరతల కొరకు దేవుని సమయాన్ని వాడుకోవద్దు, అలాగే నీ అవసరతల కొరకు దేవుని ధనాన్ని కూడా వాడుకోవద్దు. దేవుని ధనం అంటే నీకు ఉన్నది 9, ఒక వాటా ఎవరిది? దేవుని ధనాన్ని వాడుకోకూడదు, దేవుని సమయాన్ని వాడుకోకూడదు. ధన వ్యామోహంతో చాలా మంది దశంభాగం ఇవ్వని దొంగలు ఉన్నారు. ఏ వ్యామోహమో తెలిసే వీళ్ళకి? ఏ వ్యామోహం అండి? ధన వ్యామోహము. అయ్యో, ఈ 1000 రూపాయలు ఇచ్చేస్తే ఏమైపోద్దో, లేకపోతే నా కష్టార్జితంలో తీసుకున్నది నాకు ఇంకా చాలా అవసరతలు ఉన్నాయి కదా, నా అవసరం తీర్చుకోవచ్చు అనుకుంటున్నారు చాలామంది. వీళ్ళందరినీ దేవుడు అడుగుతున్నాడు, దొంగలతో సమానంగా పెడతామన్నాడు. దేవుని సన్నిధిలో దొరలాగా ఉండాలా, దొంగలుగా ఉండాలా? మనం కొంత వాటాగా దేవునికి కావాల్సిందే. నీ భాగము ఖచ్చితంగా నువ్వే పని చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యాపారం బట్టి అన్యాయంతో కాదు, అన్యాయం సొమ్ము దేవునికి వద్దు. నా వ్యాపారం బాగా జరగాలని ప్రార్థన చేయండి. ఏ వ్యాపారం అది? ఏ వ్యాపారం? అన్యాయమైన వ్యాపారం, అన్యాయపు సొమ్ము. జక్కయ్య అన్నాడు, రారా నీ ఇంటికాడ ఈ రాత్రికి ఉండాలి నేను అన్నాడు ప్రభువారు. ప్రభువారు ఒకే ఒక ప్రభువు జక్కయ్యతో ఆ సంభాషించిన సంభాషణలో ఒకే డైలాగ్ ఉంటుంది ప్రభుది. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చిన. ఇదే ఒక్క మాటే. జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళాడు. వెళ్ళగానే ఎన్ని ఒప్పుకోళ్ళు, ఎన్ని సమర్పణలో, ఏమేమి సమర్పించేసుకోవాలో అయ్యా నా ఆస్తిలో సగము ఆమెన్ ఆమెన్. ఒక 100 కోట్లు ఉంటుంది జక్కయ్యకి. 100 కోట్లు సగం ఏం చేశాడు? బీదలకు ఇచ్చేశాడు. గతంలో ఎవరెవరి దగ్గర అన్యాయము, అక్రమ వడ్డీలు ఇవన్నీ తీసుకోండి కదా, 4 ఇచ్చేసాడు. ఇక ఏమి దాచుకోలేదు. ఈ ధనం ఎందుకు నాకు అంటే ఒక మాట మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే దర్శించాడో ఆయనలో ఇంకా ధన వ్యామోహం అనేది కనబడలేదు. స్తోత్రం కలుగును గాక. ఆ ధన వ్యామోహం అంతా పోయి ఇక నా ప్రభు ఉంటే చాలు, ఇవన్నీ నాకెందుకు, నా ప్రభుతో నేను ఉంటే చాలు, ఇవన్నీ నేను వెళ్తూ ఏమైనా పట్టిపోతానా? ఒక మాట అర్థమైపోయింది, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాం కదా. ఏమైనా పట్టుకెళ్ళగలవా? 100 కోట్లు ఉన్నాయి, 1 కోటి పట్టుకెళ్తావా? అమ్మా? పట్టుకెళ్ళాం. ఒక ఆవిడ చనిపోయింది, ఏడుతుందట. చనిపోయి, దేవా పెట్లో నగలన్నీ పెట్లో ఉన్నాయి, అక్కడినా కానీ చెల్లెండినా కానీ ఎవరన్నా ఇవ్వలేదు దేవా. ఒకరోజు ప్రతిరోజు నకిలీ చూసుకుంటే కానీ నిద్ర అట్టదట ఆవిడకి. అందులో నకిలీ చూసుకోవాలి. పోనీ ఒక 2-3 నెలలు అలా పెట్టేసి వదిలేస్తారా? వదిలేరు. మధ్యలో మరలా అయ్యి చూసుకోవాలి. ఆ ధనం ఉన్నా కానీ అది కూడా చూసుకోవాలి. ఒకడు అలాగే గోతి కింద, చెట్టు కింద ఎక్కడో కప్పెట్టి ఉన్నాయో లేదని రోజు చూసుకునేవాడు. అట్టు వెళ్ళాడు. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడికి తెలియకుండా ఒకడు ఈయన ఫాలో అయ్యాడు. ఈడు ఇలాగ వెళ్ళగానే ఆ మూటట్టు పోయాడు. మరలా రోజు వచ్చి చూసుకున్నాడు. మూట ఉందా? మూటలేదు. ఉందా మూట ముట్టుకోకరా మూర్ఖుడు అన్నట్లుగా మూట అడ్డుపోడాడు. ఏ వ్యామోహం ఉండకూడదు మనం ప్రభు సన్నిధానంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆదివారం ఇంతమంది ఉన్నారు, ఏమవుద్దో తెలియదండి. ఒక్కొక్క ఆదివారం ఏ వ్యామోహం వచ్చేస్తుందో తెలియదు కానీ వెళ్ళిపోతున్నారు. వాటాలు వేసుకుంటారు. దేవుని సన్నిధికి రావడానికి కూడా వాటాలు. 2025లో ప్రవేశిస్తున్నాం. ప్రశాంతంగా మనం ప్రభు యొక్క సన్నిధానంలో ఒక ఉన్నతమైన తీర్మానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. చాలా లిస్ట్ ఉంది నా దగ్గర చెప్పడానికి. ఇక లిస్ట్ ఉంది కానీ సమయమే లేదు. ప్రతి దాని గురించి దేవుడు మనం లెక్క అడుగుతున్నాడు. మన లెక్కలు సరిపోవాలంట. ఈ 24లో లెక్కలు సరిపోవాలి. లెక్కల్లో తేడా వస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పు?
తొక్క తీసేస్తాడు. లెక్కల్లో ఏమి రాకూడదు, తేడా రాకూడదు. ఒక ఆయన అన్నాడు, దేవుడికి లెక్కలు వచ్చాయండి అంటున్నాడు. దేవుడికి లెక్కలు రాకపోతే రావు, లెక్కలు పుట్టించింది అయినా కదా, ప్రతిదానికి లెక్కలు. దేవుడికి లెక్కలు వచ్చాయండి గిరివా అంటున్నాడు. దేవుడికి లెక్కలు రావా? మనమే పెద్ద తెలివైన వాళ్ళు, మరి దేవుడి కంటే తెలివైన వాళ్ళు. ప్రతి దాని గురించి దేవుడు, ఇంకో విషయం చెప్పమంటారా, నీ నోట నుంచి వచ్చి ప్రతి మాట గురించి దేవుడు లెక్క అడుగుతాడంట. ఇద్దరు వ్యక్తులు కలిసి సంభాషణ చేసుకుంటుంటే దేవుడు వింటాడని రాయబడి ఉంది. దేవునికి మొరగైంది ఏదో, ఆకాశం ముందుండి దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడు. ఒక్క మాట, 144వ కీర్తన 14వ వచనం. 144వ కీర్తన 14వ వచనం. 144వ కీర్తన 14వ వచనం. చదువుదాం, ఈ మాట చదువుదాం. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు, మా వీధులలో సొరబడటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమ గలవారి మొర వెలబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి స్థితి గలవారు ధన్యులు అని చెప్తున్నాడు. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. చూడండి, ఆ కింద నుంచి చదువుకుంటే 11 నుంచి 12 నుంచి చదివితే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఆగండి. మా కుమారులు ఎవరు? మా కుమారులు అవి మాట పెట్టుకోండి. ఎవరు? మా కుమార్తెలు. ఆ తర్వాత మా ఎడ్లు 14లో, మా ఎడ్లు గొప్ప బరువులు మోస్తాయంటండి. మా వీధుల్లో చొరబడటైన ఉరుకులెత్తుటైన లేదు, వారిలో శ్రమ గలవారు మరలా వినుటైనను లేదు అని చెబుతున్నాడు. మా ఎడ్లు ఏం చేస్తాయి? బరువు మోస్తాయి. మా వీధుల్లో చొరబడట అన్యాయము, ఉరుకులు పరుగులు ఎత్తుటలేదు. వీధి ఎలాగుంది? ప్రశాంతంగా ఉంది. వీధిలో ఏముండాలంటే మనకి మంచి సాక్ష్యం ఉండాలి. వీధెట్టుకుని వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఈ 2025లో రాబోతున్న సంవత్సరం ఏమి సాధించుకోవాలంటే, నువ్వు ప్రార్థనా పరురాలువు అని వీధిలో సాక్ష్యం ప్రార్థనా పరురాలువు, భక్తి పరురాలువు అని సాక్ష్యం సంపాదించు. స్వప్నార్థ పరురాలు అని సాక్ష్యం సంపాదించుకోకూడదు. అమ్మ ఇదేం బుద్ధి అమ్మ, ప్రార్థన నమ్ముకుంది కానీ అంతా స్వప్నార్థ బుద్ధి ఏమిది? ఏమైనా మంచి చీర కట్టుకుంటే ఓర్వలేదు, ఎప్పుడైనా ఏది మంచి మాట మాట్లాడదు, విశ్వాసే కానీ విశ్వాసలా మాట్లాడకుండా పిశాసులా మాట్లాడుతుంది. ఈ సాక్ష్యం బాగుందా? ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎంత మంచి విశ్వాసం అయిపోయింది, మంచి సాక్ష్యం, మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తూ ఉంది. ఎప్పుడైనా మంచి భాష మాట్లాడుతుంది, పనికిమాలి భాష రావట్లేదు. ఇంకా ఇది గంప నాశనం బాబా, పోవాలి, చచ్చిపోవాలి అది గంప. దేవుని స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. లోక సంబంధమైన మాటలు ఉంటాయి కదా, పలకూడదా మాట. ఏ మాటలో? ఆ భాష రాకూడదు, మనకి బైబిల్ భాష రావాలి. మంచి సాక్ష్యం. మన వీధిలో చొరబడుట, చోరు చేయుట, దొంగతనము, లోకము, పాపము ఈదులో లేదు. స్తోత్రం కలుగాక. నిన్ను బట్టి నీ వీధి అంతా మారిపోవాలి. మా వీధిలో నాకు సాక్ష్యం లేదనొద్దు, మన వీధిలో బాగోవాలి. మన ఇంటి బాగుపడాలి, మన వీధి బాగుపడాలి, మన గ్రామం బాగుపడాలి. మా వీధులు అంటున్నాడు, మా ఎడ్లు ఏం మోస్తాయి? బరువు. ఎద్దులు ఎప్పుడైతే బరువు మోస్తాయో కొట్ల నిండా ఏముంటుంది? ధాన్యం ఉంటుంది. ఆ కొట్లు ఏం చేయబడతాయి? కొట్లలో ధాన్యం లేకపోతే ఎలాగా? మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కలు. మా కుమార్తెలు నగరానికే చెక్కబడిన ఎదిగిన మొక్క, మూల స్తంభాలు. మన బిడ్డలు ఏం చేస్తూ ఉండాలి? ఆకాస్త ఎదుగుతూ ఉండాలి. మన బిడ్డలు మన కళ్ళ ముందు గొప్పవాళ్ళు అయితే ఎంత సంతోషం అండి మనకి. సంతోషమే కదా? మన బిడ్డలు ఎదగాలి. ఎదగడం అంటే బొబ్బ చెట్టు అంత ఎదగడం కాదు. ఎదగడం అంటే అలాగనుకున్నావు కనుక
ఎదగమంటే అలా కాదు, అన్ని విషయాల్లో, విద్యలో, బుద్ధిలో, అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో దేవుని దయలో, అలాగే ప్రజల మన్నన పొందుట్లో, ఇతరులను ప్రేమించట్లో, విద్యారంగంలో, ఉద్యోగంలో, అన్ని విషయాల్లో ఏం చేస్తుండాలి? మన బిడ్డలు ఎదగాలి. పాపములోను, లోకములోను, అవమానం తెచ్చుట్లోను, నిందలు తెచ్చుట్లో ఎదిగారనుకోండి, ఆ తల్లిదండ్రులకు అంతకంటే శోభను మరొకటి ఉండదు. మన బిడ్డలు అన్ని విషయాల్లో దైవికంగా ఎదగాలని బిడ్డల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బిడ్డలు ఎదగా, మన కుమారులు ఎదిగిన మొక్కలు, కుమార్తెలు నగరానికే చెక్కబడిన మూల స్తంభాలు. వీధిలో చొరబడిట, ఉరుకులెత్తుట లేదు. మా ఎడ్లు పరువు, మా అనే పదం కనపడుతుంది కదా. మన జీవితం ఎలాగుండాలో కీర్తనకారుడు చెబుతున్నాడు. మన జీవితం దేవునికి అనుకూలంగా నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. లోకం విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, వ్యామోహం విడిచిపెట్టాలి. ధన వ్యామోహమా, లేకపోతే శరీర కోరికల, ఏ కోరికలు మనల్ని ఇబ్బంది పెడుతున్నా, దేవునికి చేదైన వేరు ఏది మనలో ఉందో దాన్ని విరిచివేయాలి. ఈ 2024లో దాన్ని విరిచి 24లో 25లో ప్రశాంతంగా మనం అడుగుపెట్టి మన జీవితము దేవునికి ప్రభు, ఇదిగో నాయన ఈ సంవత్సరం ఇలా ఉంటానని ఒక వాగ్దానంతో, నిబంధనతో మన దేవుని సన్నిధిలో ముందుకు నడిపించబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి.